then f is completely multiplied. If and only inverse of f equal to mu of n into f of n. f multiplied అంటే necessary subject condition ఉంది. necessary condition లో subject condition లో ఇది యూజ్ చేసుకోవచ్చు. f multiplied యూజ్ చేసుకోవచ్చు. f multiplied అంటే మీనింగ్ ఏంటి? m కి f కి gcd 1 అయితే f of n equal to f of n into f of n అని ఓల్డ్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లై అంటే f of n అనేది మామూలు అవుతుంది. రెండు కండిషన్ ఓల్డ్ అయిపోతుంది మల్టిప్లై అంటే. దాన్ని ఇచ్చేసి రిప్లై చెప్పాలి. అంటే నెసరీ కండిషన్ కంప్లీట్లీ మల్టిప్లై తీసుకుని f ఇన్వర్స్ గురించి చెప్పాలి. నెక్స్ట్ మల్టిప్లై లో f ఇన్వర్స్ తీసుకుని కంప్లీట్లీ మల్టిప్లై చెప్పాలి. మరి ఫస్ట్ నెసరీ కండిషన్ తీసుకుందాం. నెసరీ కండిషన్ ఏం రాస్తామో ఫస్ట్ f ఇస్ కంప్లీట్లీ మల్టిప్లై తీసుకుందాం. తీసుకుని f ఇన్వర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్పాలి. అంటే f un into f of n అనేది f ఇన్వర్స్ అవుతుంది చెప్పాలి. మనకి ఫంక్షన్స్ లో ఒక కండిషన్ ఉంటుంది. f కి g ఇన్వర్స్ f అనేది ఫంక్షన్ g ఇన్వర్స్ అవ్వాలంటే f సర్కిల్ g అయినా g సర్కిల్ అయినా అయ్యేవారు. అంతే కదా. ఇప్పుడు మనం మరి నెంబర్ 3 కదా ప్రోడక్ట్ అంటే డిజిటల్ ప్రోడక్ట్ చెప్పాలి. అంటే f స్టార్ g అయినా g స్టార్ f అయినా i అయితే g ఇస్ ఇన్వర్స్ ఆఫ్ f. అప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ ఈ mu n into f of n g అని తీసుకుందాం. ఇప్పుడు g ప్రూవ్ చేయాలంటే దాని డిజిటల్ ప్రోడక్ట్ ఆఫ్ అంటే g is the digital inverse of f అని చెప్పాలి. అంటే దట్ ఈస్ f స్టార్ g అయినా g స్టార్ f అని చెప్పాలి కదా i చెప్పాలి. i ఒకటి చెప్పాలి. అర్థమైందా? అక్కడ ఫస్ట్ g స్టార్ f అని తీసుకోండి. డిజిటల్ ప్రోడక్ట్ ఎంత చేస్తామో సిగ్మా d డివైడ్స్ g of n f of n బై n రాస్తాం. కానీ వాట్ ఇస్ g అంటే mu n into f of n. mu n into f of n నోట్ చేస్తాం. నోట్ చేస్తాం ఇక్కడ f of t ఉంది f of n బై d కూడా ఉంది. then మనం ఏ యూజ్ చేసుకున్నాం కంప్లీట్లీ మల్టిప్లైడ్ తీసుకున్నాం. కంప్లీట్లీ మల్టిప్లైడ్ అంటే డైరెక్ట్లీ f of m into f of n f of n అని రాసేయచ్చు. బట్ f of d into f of n బై d ని f of d into n బై d ని రాయొచ్చు. d క్యాన్సిల్ అయితే f of n వచ్చింది. అవునా? ఇక్కడ ఈ సమ్మేషన్ ఏమి డిపెండ్ అవుతుంది? d మీద డిపెండ్ అవుతుంది. n మీద డిపెండ్ అవుతుంది. f of n బై యూజ్ చేయండి. సిగ్మా d డివైడ్స్ u of t. ప్రీవియస్ గా మనం ప్రూవ్ చేసాం. సిగ్మా d డివైడ్స్ u of t అంటే i of n ప్రూవ్ చేసాం. ఇప్పుడు f of n అంటే i of n. i అంటే ఐడెంటిటీ. ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇక్కడ f of n అంటే i of n ఎంత అవుతుంది? f of n అంటే i of n అన్నప్పుడు ఏం రాస్తుంది చూడండి. f అనేది 1 అయితే అనుకోండి i of n 1 అయ్యింది. f2 f అనేది 2 అయింది అనుకోండి f of 2 ఉన్నా i of 2 0 అయిపోతుంది. i అంటే డెఫినిషన్ ఉంది కదా. i అంటే మనం డిఫైన్ చేస్తాం. i of n ఈక్వల్ టు ఇట్ బై 1 అని రాసాం. కాబట్టి n వాల్యూ 1 అయితే i of 1 n వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే i of n వాల్యూ ఎంత? 0. అర్థమైందా? n గ్రేటర్ దెన్ 1 అయితే i of వాల్యూ 0 అవుతుంది. f నాట్ 0 అయినా i అనేది ఏదో ఒక 0 అవుతుంది. కాబట్టి వచ్చిన రిజల్ట్ ఏంటి? ఓన్లీ i అనేది డిపెండ్ అవుతుంది. మళ్ళీ i of n అయ్యింది. అర్థమైందా? ఇక్కడ 1 అయితే i of 1 అంతే కదా. అప్పుడు ఉంటుంది వాల్యూ మనకి. ఒకవేళ గ్రేటర్ 1 అయితే ఉంటుంది ఇక్కడ ఈ 0 అయిపోతుంది. అంటే డిపెండింగ్ ఆన్ ఈ మొత్తం ప్రోడక్ట్ ఏది డిపెండ్ అయితే డిపెండ్ అప్పుడు i of n రాస్తాం. therefore g star f of n కూడా i of n అయ్యింది. అంటే g star f కూడా i అయ్యింది. but therefore g is the inverse of digital inverse of f అయ్యింది. సో వచ్చేసి నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ కండిషన్. సబ్స్టిట్యూషన్ కండిషన్ తీసుకోవాలి. మల్టిప్లై ఒప్పుకోవాలి. ఇన్వర్స్ ఆఫ్ ఓల్డ్ తీసుకోవాలి. కంప్లీట్ మల్టిప్లై చెప్పాలి. కంప్లీట్ మల్టిప్లై అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? gcd 1 అయినా ఓవర్ అయినా సరే అవుతుంది చెప్పాలి. ఈ కండిషన్ ఓల్డ్ అవుతుంది చెప్పాలి. దాంతో ఉదాహరణ ఈక్వల్ స్టెప్ నోట్ చేద్దాం. f of p పవర్ ఆల్ఫా ఈక్వల్ టు f of p హోల్ పవర్ ఆల్ఫా అని చెప్పినా చాలా కంప్లీట్ మల్టిప్లై అవుతుంది. ఇది ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ లెట్స్ f ఇస్ మల్టిప్లై తీసుకుందాం. అలాగే f ఇన్వర్స్ ఆఫ్ n ఈక్వల్ టు mu of n into f of n కూడా తీసుకుందాం. ఇప్పుడు కంప్లీట్ మల్టిప్లై చెప్పాలి. ఇందా చెప్పాలి మల్టిప్లై కాబట్టి f of 1 అవుతుంది. ఇప్పుడు ఏం ప్రూవ్ చేస్తారు మనం కంప్లీట్నెస్ కి f of p పవర్ ఆల్ఫా ఈక్వల్ టు f of p హోల్ పవర్ ఆల్ఫా చెప్పేసాం. బట్ ఫస్ట్ మనం ఇచ్చినట్టు f మనం ఎప్పుడుంటే f ఇన్వర్స్ ఆఫ్ n ఈక్వల్ టు mu of n అంటే f of n తీసుకున్నాం. అంతేనా? అంటే దీని చదవమంటే f అనేది f ఇన్వర్స్ దేని ఇన్వర్స్ f కదా. బట్ f స్టార్ f ఇన్వర్స్ ఆఫ్ n ఎంత అవుతుంది? i of n అవుతుంది. బట్ f స్టార్ f ఇన్వర్స్ ఆఫ్ n అంటే డెఫినిషన్ మనం డిజిటల్ ప్రోడక్ట్ డెఫినిషన్ సిగ్మా d డివైడ్స్ f of t f ఇన్వర్స్ ఆఫ్ n బై d. అవునా? i of n అంటే మనం 0 చెప్పాం కదా. f గ్రేటర్ దెన్ 1 అయితే 0 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం
కాంప్లెక్స్ గా కూడా ఓల్డ్ అవుతుంది కాబట్టి రెండు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి f ఇన్వర్స్ ఆఫ్ d దీని దగ్గర d పెడతాం దీని దగ్గర f d పెడతాం అర్థమైందా కాబట్టి f ఇన్వర్స్ ఆఫ్ d f ఆఫ్ f d రాస్తాం ఇప్పుడు f ఇన్వర్స్ ఆఫ్ d అంటే మన మీనింగ్ ఏంటి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి f ఇన్వర్స్ ఆఫ్ d అంటే ఏంటి mu of d f of d అంటారు ఆ f of d వచ్చేసారు అర్థమైందా ఇప్పుడు తీసుకోండి n ఈక్వల్ టు p పవర్ ఆల్ఫా తీసుకోండి అంటే సిగ్మా d డివైడ్స్ n d డివైడ్స్ m ప్లస్ n రాయాలి p పవర్ ఆల్ఫా రాయాలి mu of d f of d f of n కదా m ప్లస్ n p పవర్ ఆల్ఫా బై d ఇప్పుడు దీని డివైస్ అవుతాయి p పవర్ ఆల్ఫా కి 1 డివైజర్ p ఒక డివైజర్ p స్క్వేర్ డివైజర్ p పవర్ ఆల్ఫా డివైజర్ ఉంటాయి అవన్నీ రాస్తాం ఫస్ట్ 1 డివైజర్ అయితే ప్రొడక్ట్ వచ్చింది ప్లస్ p డివైజర్ అయితే ప్రొడక్ట్ వచ్చింది p స్క్వేర్ డివైజర్ ప్రొడక్ట్ వచ్చింది అండ్ సో ఆన్ రాస్తాం నెక్స్ట్ లాస్ట్ ఏమవుతుంది మనకి mu of n వాల్యూ ఎంత 1 mu of p వాల్యూ ఎంత -1 రాసగలం మనం mu of p స్క్వేర్ వాల్యూ ఎంత 0 mu of p పవర్ వాల్యూ ఎంత 0 బట్ ఓన్లీ మన ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మిగిలింది అంటే f of p పవర్ ఆల్ఫా ఇంటూ f of p పవర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి mu of n అంటే 1 కదా అదొక్క f of p పవర్ ఆల్ఫా రాశారు f of n అంటే ఎంత 1 ఇది మల్టిప్లై కదా మనకి f of n ప్లస్ 1 రాయాలి mu of n కూడా 1 కాబట్టి ఈ టర్మ్ ఓన్లీ రోడ్ మిగిలింది దీనికి -1 గా వచ్చింది -1 ఇంటూ మిగతా రాశారు మిగతా అన్ని జీరో అయిపోతుంది అర్థమైందా దేర్ఫోర్ ఇది నెగటివ్ సైన్ లో ఉంది కదా కాబట్టి ఈ టర్మ్ పక్కన తీసుకెళ్ళండి అప్పుడు f of p పవర్ ఆల్ఫా ఈక్వల్ టు f of p ఇంటూ f of p పవర్ ఆల్ఫా మైనస్ 1 అర్థమైందా నెక్స్ట్ f of p పవర్ ఆల్ఫా మైనస్ 1 మైనస్ 1 f of p హోల్ పవర్ ఆల్ఫా మైనస్ 1 రాస్తాం ఇప్పుడు బేసిక్ పవర్ యాడ్ చేస్తే f of p పవర్ ఆల్ఫా వస్తుంది జరుగుతుంది